హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ రైతులతో పాటు మహిళలకు పెద్దపీట వేసింది. సంక్షేమ పథకాల్లో మహిళలకు సంబంధించినవే ఎక్కువగా ఉండడం విశేషం. సీఎం రేవంత్ రెడ్డి కూడా ముందుగా ఈ పథకాలపై ఫోకస్ పెట్టారు. రైతు పథకాల అమలు, రుణమాఫీ తర్వాత మహిళలకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ళు, స్వయం సహాయక బృందాలకు రుణాలు ఇస్తున్నారు. తాజాగా మరో కొత్త కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమైంది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కొత్త పథకానికి శ్రీకారం చుట్టేందుకు రెడీ అయ్యింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల నూతన పాలసీని తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరో అంశంపై దృష్టి పెట్టింది. ఓవైపు కాలుష్యాన్ని నియంత్రించే ఈవీల వాడకాన్ని ప్రోత్సహిస్తూనే మహిళల ఆర్థిక స్వావలంబనకు సహకరించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ ఆటోల్ని కొనుగోలు చేసి డ్రైవింగ్ చేసే మహిళలకు ఆర్థిక సహకారాన్ని అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ మేరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మహిళల కోసం కొత్త పథకం రూపకల్పనపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు మహిళలకు ఆటో డ్రైవింగ్ నేర్పించే ఓ సంస్థ ఆ శాఖ ఉన్నతాధికారుల్ని ఇటీవల కలిసింది. కాగా ఆటో కొనుగోలుకు అయ్యే వ్యయంలో కొంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. ఈ మేరకు సర్కార్ పరిశీలిస్తున్న సమాచారం. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళగా సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం. సాధారణంగానే ఆటో డ్రైవింగ్ అనేది కొంత కష్టంగా ఉంటుంది. అందుకే ఈ రంగంలో మహిళా డ్రైవర్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా గత కొంతకాలంగా ఈవీల ఉత్పత్తి పెరుగుతోంది. మన రాష్ట్రంలో జహీరాబాద్లో ఎలక్ట్రిక్ ఆటోల ప్లాంట్ ఏర్పాటు చేశారు. డీజిల్, సిఎన్జితో నడిచే ఆటోలతో పోలిస్తే ఎలక్ట్రిక్ ఆటోల్ని నడపడం చాలా తేలిక అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆ కంపెనీ ఇప్పటికే కొందరు మహిళలకు హైదరాబాద్ కూకట్పల్లిలో మహిళలకు ఆటో డ్రైవింగ్ నేర్పిస్తోంది. ఆటో డ్రైవింగ్ నేర్చుకున్న మహిళలకు వేతనం ఇచ్చి నడిపిస్తోంది. కొందరికి అద్దె పద్ధతిలోనూ ఆటోలను ఇస్తోంది. కుటుంబం అవసరాల కోసం ఆర్థికంగా నిలదొక్కునేందుకు కొందరు మహిళలు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహిళలకు ఉపాధి పథకాల్లో భాగంగా ఎలక్ట్రిక్ ఆటోల్ని కొనుగోలు చేయించడంపై రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. అయితే ఈ ప్రతిపాదిత పథకంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు పథకం ప్రారంభించేందుకు కావాల్సిన ప్రణాళికను స్త్రీ సంక్షేమ శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు.